తెలుగు రాష్ట్రాల్లో 6 నెలల వ్యవధిలో ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలి, కానీ పెద్ద ఎత్తున సమస్యలు సవాల్ విసురుతున్నాయి. సమస్యలు పరిష్కారం కావాలంటే ఖజానాలో నిధులుండాలి, నెల నెల ఆదాయం పెరగాలి. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామంటూ తెలుగు రాష్ట్రాల అధినేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. అప్పులు చేస్తూనే సంపద సృష్టికి చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. 6 నెలల తేడాలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోయాయి, పాలకులు మారిపోయారు. ముందుగా తెలంగాణలో వరుసగా 10 ఏళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించి 6 గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నిధులలేమి వెంటాడుతూ ఉండటంతో ఈ దుస్థితికి మీరే కారణమంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తనకు స్పష్టమైన క్లారిటీ ఉందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి అందిన కాడికి అప్పులు చేస్తూ సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడా తగ్గేదుండదని పునరుద్ఘాటించారు. సంక్షేమ పథకాలు అమలును కొనసాగిస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటమే లక్ష్యంగా అప్పులు తెచ్చి ప్రతి పైసా ఖర్చు చేస్తూ అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తోంది. క్లిష్టమైన పరిస్థితుల్లో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబుకు గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు శాపాలుగా చుట్టుముట్టాయి. వివిధ రూపాల్లో జగన్ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తూ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేసింది. ఆ ప్రభావం ఇప్పుడు చంద్రబాబు సర్కార్పై పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలకివ్వాలంటే అప్పు చేయటం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వం నడపాలంటే కూడా కష్టంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది. ఖజానాలో నయా పైసా లేకపోవటంతో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు సైతం తల పట్టుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. స్వయంగా అసెంబ్లీలోనే గత పాలకుల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలి. కానీ ఖజానాలో మాత్రం దమ్మిడి పైసా లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం పగ్గాలు చేపట్టిన చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ధైర్యంగా అడుగులు ముందుకేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని సంపద సృష్టి జరగాలి, అలాగే పరిశ్రమలు రావాలి. అందుకు తగిన విధంగా పక్కా ప్లాన్ తో కార్యాచరణ మొదలుపెట్టిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయంగా అన్నీ కలిసొస్తున్న పరిస్థితే కనిపించింది. గుదిబండలా మారిన అప్పుల భారం నుంచి బయటపడటం తన సామర్థ్యానికి సవాల్గా స్వీకరించిన చంద్రబాబుకు కేంద్రం నుంచి కొండంత సహకారం దొరుకుతోంది. అదృష్టవశాత్తు కేంద్రంలో తక్కువ మెజారిటీతో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలవటంతో చంద్రబాబు మోడీల బంధం బలపడింది. బడ్జెట్లో ఏపీకి నిధుల వరద పారించుకున్న చంద్రబాబు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకుని పనులను ముమ్మరం చేస్తున్నారు. వీలైనంత వేగంగా మొత్తం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని అవసరమైన అడ్డంకులన్నీ తొలగించడంతో పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో 3 ఏళ్లలోనే పోలవరం నిర్మాణం పూర్తయ్యే అవకాశాలుండటంతో వ్యవసాయ రంగంలో మంచి పురోగతి సాధించే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మూలన పడ్డ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కిస్తున్న చంద్రబాబు కేంద్రం సహకారంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. కేంద్రం ఎన్ని నిధులిచ్చినా అవసరమైన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి నెల అప్పులు చేయాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. అయితే కేంద్రం సంపూర్ణ సహకారానికి డోకా లేకపోవడంతో ఏపీ ప్రభుత్వానికి అప్పులు పుట్టడంలో ఎలాంటి సమస్యలు లేవు. తాజాగా సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.11% వడ్డీకి 4,237 కోట్ల రుణాన్ని సమీకరించనుంది. 10 ఏళ్ల కాల వ్యవధితో 1,237 కోట్లు 15 సంవత్సరాల
కాల వ్యవధితో 1500 కోట్ల చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అప్పు తీసుకోనుంది. దీంతో బాబు సర్కార్ 6 నెలల్లోనే 67,237 కోట్ల అప్పులు చేసింది. ఇందులో బడ్జెట్ లోపల 59,237 కోట్లు అప్పు చేయగా బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుపై 8,000 కోట్లు అప్పు చేసింది. కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్కెఫెడ్ ద్వారా 5,000 కోట్లు, ఏపీఐఐసి ద్వారా 1,000 కోట్లు, మొత్తం 8,000 కోట్లు చేసింది. వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా వీలున్న చోట్ల అప్పులు చేస్తూ అభివృద్ధిని గాడిలో పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పంతాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారాన్ని అందిపుచ్చుకుంటున్న తెలంగాణ సర్కార్కు రాష్ట్ర ఖజానాకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఆదుకుంటోంది హైదరాబాద్ నగరం. ఇప్పటికే విపరీతంగా విస్తరించిన హైదరాబాద్ నగరాన్ని టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా చేస్తానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 1,50,000 కోట్లతో మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గించే పేరుతో 4th సిటీ నిర్మాణానికి, రాజధాని వెలుపల మరో ఓఆర్ఆర్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. నిధుల లేమి వల్ల సంక్షేమ పథకాల అమల్లో కాస్త అటు ఇటు అవుతూ ఉండటంతో గ్యారంటీ పథకాలకు మాది గ్యారంటీ అని చెబుతున్న రేవంత్ సర్కార్పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండటంతో కాంగ్రెస్ సర్కార్ అధికారం చేపట్టిన 11 నెలల్లోనే దాదాపు 1,00,000 కోట్ల అప్పులు చేసింది. సంక్షేమ పథకాల అమల్లో తగ్గేదే లేదంటూ అడుగులు ముందుకేస్తోంది. ప్రభుత్వాలు చేసే అప్పుల భారం చివరకు ప్రజలపైనే భారం పడుతుందని తెలిసినా ప్రభుత్వాలు పాలన సాగించాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతోంది. ఈ పరిస్థితి పోవాలంటే ముందుగా అందుబాటులో ఉన్న ప్రకృతి సహజ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఖజానాకు గుదిబండ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో సాగదీత ధోరణి కాకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మళ్లీ వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. గోదావరి, కృష్ణా నదుల నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని వ్యవసాయ రంగానికి ఊతమివ్వటమే కాదు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రైతులు నష్టపోకుండా మార్కెటింగ్ వ్యవస్థను చక్కబెట్టాలి. అలాగే ప్రస్తుత ఆధునిక జీవన శైలికి ఉపయోగపడేలా పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేని రీతిలో పరిశ్రమలు నెలకొల్పాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే బడా పారిశ్రామికవేత్తలు కఠినమైన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేలా పర్యవేక్షణ కొనసాగించే వ్యవస్థ లోపభూయిష్టం కాకుండా చూడాలి. ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు ఇలా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఆదాయం పెరిగితే తప్ప అప్పుల ఊబి నుంచి తెలుగు రాష్ట్రాలు గట్టెక్కటం కష్టమే. కేవలం 5 ఏళ్లలోనే ఇది సాధ్యమయ్యే అవకాశం లేదు. కాబట్టి దశల వారీగా అభివృద్ధి పథంలో వెళ్లేలా, ఈ అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ సమానంగా అందేలా చేస్తే పాలకులకు, ప్రభుత్వాలకు భవిష్యత్తులో ఎలాంటి ఢోకా ఉండదు. తేడా వస్తే మాత్రం డేంజరే.